శ్రీ గురుభ్యో నమః. భవనాశిని, పుట్టుక లేకుండా చేసే అమ్మ. అసలు నీవు పుట్టనే లేదని తెలియచేసే అమ్మ. పుట్టుక లేదని ఎరిగిన వారికి గిట్టుట లేదురా అనిలాచల. ఇదే అజాతవాదం. అసలు తానెప్పుడూ పుట్టనే లేదు, ఇక గిట్టడం ఎలా ఉంటుంది? జనన మరణాలు అనేవి దృశ్యానుభవంలో తప్ప స్వానుభవంలో ఉండవు. ఈ ఆధ్యాత్మికంలో అనుభవమే ప్రమాణం. పుట్టినట్టు నీకు అనుభవం లేదు కాబట్టి నీవు పుట్టనే లేదు. మరణానుభవం ఉండదు కాబట్టి నీకు మరణమే లేదు. జననం లేదు, మరణం లేదు, రెండు లేదుల మధ్య ఉన్నది కూడా జీవితం కూడా లేనిదే. జీవితం స్వప్న సమానం, ఉన్నట్లు కనిపించే లేనిదే. కల నుండి మేలుకోగానే కలలోని బాధలన్నీ ఒక్క క్షణంలో పటాపంచలైనట్లు యథార్థ జాగ్రత్తలో నిజమైన మెలకువలో ఈ ఇలా అనే కలలో బాధలు కూడా క్షణంలో పటాపంచలవుతాయి. మార్పులు కలలోని తనకే గాని కలకనే తనకు కాదు. నేను ఏ మార్పు లేనివాడను. జనన మరణాలు లేని జీవులకు అవి ఉన్నట్లుగా తోచడమే అజ్ఞానం. ఈ అజ్ఞానం నుండి అమ్మ తన భక్తులను ఉద్ధరిస్తుంది. గురు రూపంగా జ్ఞానభిక్ష ఇచ్చి అజ్ఞానం తొలగిస్తుంది. దేహి జీవుడు, దేహములు దుస్తులు. వ్యక్తికి వస్త్రము, ఆత్మకు దేహము తొడుగులు. దుస్తులు మార్చుకున్నట్లుగా జీవుడు దేహాన్ని మార్చుకుంటాడు. జీవుడు నశించడం అనేది ఉండదు. దేహానికి ఆయుర్దాయం ఉంటుందే కాని దేహికి కాదు. కనుక దేహం ఎన్నిసార్లు నశించినా దేహికి మరొక దేహం వస్తుంది. జన్మ పరంపర అంటే స్వప్న పరంపరే. కలలు అనేకం, నిద్ర ఒక్కటే. జన్మలు అనేకం, అజ్ఞానం ఒక్కటే. కల నుంచి మెలకువ, మెలకువ, మెలకువ నుంచి మెలకువ మోక్షం. మేలుకో, అక్కడ భవమూ లేదు, మరణమూ లేదు. అక్కడ ఉన్నది కేవలం మెలకువే.